హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీని చాలా సింపుల్గా, టేస్టీగా ఇంట్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా ఇంట్లోనే వేడివేడిగా బిర్యానీ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన స్పైసీ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న మసాలా సరుకులన్నీ కూడా కొద్దిగా తీసుకొని వీటన్నిటిని మిక్సీ గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3/4 kg వరకు చికెన్ తీసుకున్నాను. అంటే 750 గ్రామ్స్ చికెన్ తీసుకుని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చికెన్ మ్యారినేషన్ చేసుకోవడం కోసం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాలో కొద్దిగా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయని రసం కింద పిండుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు కూడా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వచ్చి ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ అండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుంటే ఈ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఇక్కడ మనము బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 1/2 kg వరకు బాస్మతి రైస్ తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకొని ఇందులోకి రైస్ ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకుందాం. ఇలా రైస్ని నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ బిర్యానీ రైస్ అనేది పొడవుగా విరగకుండా బాగా వస్తుందన్నమాట. తర్వాత ఒక అరగంట తర్వాత చికెన్ ఇలాగా మ్యారినేషన్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి. తర్వాత మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా హీట్ అవనివ్వాలి. తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ వేసాక ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ మొత్తం ఊరిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చికెన్లో వాటర్ వచ్చినాయి కదండి, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు వాటర్ పైకి వచ్చాక మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే కింద అడుగంటి మాడిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పక్కన చికెన్ ఉడుకుతుండగా మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి అందులో కడాయి పెట్టుకొని వాటర్ వేసుకొని అందులోకి 2-3 టీ స్పూన్ల ఉప్పును వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వాటర్ని బాగా మసలనిద్దామండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఈ రైస్ అనేది ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇక్కడ రైస్ ఉడుకుతూ ఉండగా చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇక్కడ మనకి చికెన్ వచ్చి ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి. చూడండి, చికెన్ అనేది మనకి 70% కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ చికెన్ ఉడికించుకుందాం. ఇక్కడ 5 మినిట్స్లో చికెన్ ఉడుకుతుండగా పక్కన రైస్ కూడా 70% ఉడికిందో లేదో చూసుకుందాం. ఇలా ముక్క పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ మనకి రైస్ని చూసుకుందామండి. ఇక్కడ మనకి రైస్ 70% కుక్ అయిపోయిందండి. దాన్ని తీసుకొని చికెన్లోకి వేసుకోవాలి. ఫస్ట్ 70% ఉడికిన రైస్ని తీసుకొని బిర్యానీలోకి వేసుకోవాలి. మరొక 5 నిమిషాలు ఉడికించుకొని మిగతా రైస్ని కూడా బిర్యానీలోకి వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న బిర్యానీ మసాలా కొద్దిగా పైన వేసుకొని అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని ఒక అరకప్పు వరకు తీసుకొని
బిర్యానీలోకి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పైన కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఎక్కువగా తింటారు కాబట్టి నేను పైన ఎక్కువ కొత్తిమీర పుదీనా వేయడం లేదు. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కింద పెనం పెట్టుకొని పైన రైస్ ఉడికించుకున్న బౌల్ పెట్టుకొని ఈ చికెన్ బిర్యానీని దమ్ చేసుకోవడం కోసం ఒక 25 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత మనకి దమ్ అయిపోతుంది. 20 నిమిషాలు దమ్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 20 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. ఇప్పుడు 20 నిమిషాలు ఆ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. చికెన్ కూడా ఎక్కడ అడుగంటకుండా, పీస్ అనేది ఎక్కడ ఊడిపోకుండా మనకి గ్రేవీ కరెక్ట్గా వచ్చిందండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.